ఒక చిన్న గ్రామంలో పుట్టిన రైతు బిడ్డ ఒకరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే నాయకుడిగా మారతాడని ఎవ్వరూ ఊహించలేదు. 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో నారా చంద్రబాబు నాయుడు జన్మించాడు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన అతనికి చిన్నప్పటి నుంచే కష్టపడడం అలవాటు. పాఠశాలకు వెళ్లడానికి ప్రతిరోజు చాలా దూరం నడిచి వెళ్లేవాడు. కానీ అతని కలలో అప్పుడే ఒక పెద్ద కల ఉండేది, జీవితంలో ఏదో సాధించాలని. కాలేజీ రోజుల్లోనే నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజల సమస్యలను దగ్గరగా అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టి చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అయితే అతని జీవితాన్ని పూర్తిగా మార్చిన సంఘటన జరిగింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీ రామారావు కుటుంబంతో బంధం ఏర్పడింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగాడు. 1995లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పూర్తిగా కొత్త దిశలో నడిపించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో చాలా మంది నాయకులు సంప్రదాయ రాజకీయాల గురించి ఆలోచిస్తుంటే చంద్రబాబు భవిష్యత్తు గురించి ఆలోచించాడు. కంప్యూటర్లు, ఐటీ, టెక్నాలజీ అనే పదాలు సాధారణ ప్రజలకు కూడా తెలియని రోజుల్లో హైదరాబాద్ ను ప్రపంచ ఐటీ మ్యాప్ పై నిలబెట్టాలనే కల కనాడు. ఆ కలే తర్వాత నిజమైంది. ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ వైపు చూడడం మొదలుపెట్టాయి. విదేశీ పెట్టుబడులొచ్చాయి. ఐటీ రంగంలో వేలాది ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. చాలా మంది అతన్ని CEO ముఖ్యమంత్రి అని పిలవటం ప్రారంభించారు. కానీ ప్రతి విజయానికి పరీక్షలు ఉంటాయి. 2004లో అధికారాన్ని కోల్పోయాడు. చాలా మంది అతని రాజకీయ జీవితం ముగిసిపోయిందని భావించారు. కానీ చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గలేదు. 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా పోరాడాడు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. కొత్త రాజధాని అమరావతి నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ వంటి భారీ లక్ష్యాలతో ముందుకు సాగాడు. 2019లో మరోసారి ఓటమి ఎదురైంది. అంతేకాదు 2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు కూడా అయ్యాడు. చాలా మంది అతని రాజకీయ ప్రస్థానం ఇక్కడితో ముగిసిందని అనుకున్నారు. కానీ అతను మళ్లీ నిలబడ్డాడు, పోరాడాడు, ప్రజల్లోకి వెళ్లాడు. చివరికి 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించి 4గోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన బాలుడు ఎన్నో విజయాలు, ఎన్నో ఓటములు, ఎన్నో విమర్శలు, ఎన్నో సవాళ్లు ఎదుర్కొని మళ్లీ పైకి వచ్చిన నాయకుడు అదే నారా చంద్రబాబు నాయుడు. అతని కథ మనకు ఒక విషయం నేర్పుతుంది. ఓటమి అంతం కాదు, మళ్లీ ప్రారంభించడానికి వచ్చిన అవకాశం మాత్రమే. అందుకే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పేరు వచ్చినప్పుడు చాలా మంది ఆయనను కేవలం నాయకుడిగా కాదు, తిరిగి లేచే శక్తికి ప్రతీకగా గుర్తు చేసుకుంటారు.